దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు, దేవాది దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబానికి సమృద్ధిగా దండిగా కలగాలని ఆశీర్వాదం పలుకుతూ ఉన్నాను. నేటి దిన వాక్యాహారము కొరకు దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన వాక్య భాగంలో నుంచి ఈ ఉదయకాలం చిన్న సందేశాన్ని మనము పొందుకుందాం. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. దేవుని బిడ్డలారా, పౌలుకు ఒక విశేషమైన అనుభవము కలిగింది. అప్పుడు మేము సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడన్న సంగతి మేము నిశ్చయించుకొంటిమి అంటున్నారు. ఎప్పుడు ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుట కొరకు దేవుడు మమ్ములను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. మాసిదోనియాకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే మాసిదోనియాలో సువార్త ప్రకటన చేయాలి. ఆ సంగతి ఎలా గ్రహించారు? దేవుడు సువార్త ప్రకటన చేయటానికి పిలిచాడన్న సంగతి, ఆ నిశ్చయత వీరికి పౌలుకు ఎప్పుడు కలిగింది అంటే ఏమని మాట్లాడుతున్నాడు ఆ వచనంలో? దర్శనము కలిగినప్పుడు. ఈ అపోస్తలుల కార్యాలు వ్రాసింది వైద్యుడైన లూకా వ్రాసినటువంటి పుస్తకం ఇది. ఇందులో అతనికి అనే మాట ఎవరితో అంటే పౌలుకి ఓ దర్శనం కలిగిందట. పౌలుకు ఎప్పుడైతే దర్శనం కలిగిందో ఆ దర్శనం వల్ల ఈయన ఏమని గ్రహించాడు అంటే సువార్త ప్రకటన చేయటానికి దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడు అన్న సంగతిని గ్రహించాడు. ఆ దర్శనం కలిగినప్పుడు గ్రహించిన తరువాత ఓ ప్రయత్నం చేశాడు. ఏమిటది అంటే మాసిదోనియాకు సువార్త ప్రకటన చేయటానికి యత్నము చేశాను. దేవుని బిడ్డలారా, అంటే సువార్త ప్రకటన చేయటానికి కారణం ఏమిటి? దేవుడు మమ్మలను సువార్త ప్రకటన చేయటానికి పిలిచాడు అన్న సంగతిని గ్రహించటానికి కారణం ఏమిటంటే ఒక దర్శనం కలిగింది. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు ఇదిగో ఒక విషయాన్ని గ్రహించాడు. గ్రహించిన తరువాత ఆయన ఆ కార్యము నెరవేర్చుట కొరకు తన ప్రయత్నం చేశాడు. ఏమిటి ఆ కార్యము అంటే సువార్త ప్రకటన చేయటం. ఈ సువార్త ప్రకటన చేయటం అనే సంగతి దర్శనము వలన గ్రహించాడు. దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటన చేయాలన్న భారము
ఎందుకు లేదు మనుషులలో? విశ్వాసి చేయాల్సిన పనేమిటి? సువార్త ప్రకటన. ఏనాడైనా సువార్త ప్రకటన చేశామా ఇతరులకు? కనీసం కుటుంబానికన్నా చెప్పుకున్నామా సువార్త? కుటుంబానికి సువార్త, కుటుంబంలో సువార్త లేదు, నీ ద్వారా సమాజంలో సువార్త లేదు. మరి ఇంక విశ్వాసివి నువ్వు ఎట్లా విశ్వాసివి? నీకు కలగాల్సిన దర్శనం ఏది? సువార్త ప్రకటన చేయాలన్న భారం కలగకపోవటానికి కారణం ఏమిటి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మనకు కళ్ళు వస్తాయి, ఏమిటి? ఏదో వచ్చినట్టు, ₹1,00,000 దొరికినట్టు, ఎదుటివాడి సొమ్ము కాసేసినట్టు, లేకపోతే ఇది పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తుంటాయి. దేవుని బిడ్డరా, ఇక్కడ పౌలుకు ఓ దర్శనం కలిగింది. ఆ దర్శనం కలగటాన్ని బట్టి దేవుడు సువార్త ప్రకటన చేయటానికి పిలిచాడు అన్న సంగతి గ్రహించి ఆ సంగతి నెరవేర్చటానికి ఈయన ప్రయత్నం చేశాడు. మనం సువార్త ప్రకటన చేయటానికి ఓ ప్రయత్నం చెయ్యం. సువార్త ప్రకటన చేయటానికి దేవుడు పిలిచాడన్న సంగతి గ్రహించాం. ఎందుకు అంటే మనకు దర్శనమే లేదు. దర్శనము కలగకపోవటం చేత ఇదిగోండి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఏం కలిగిందట దర్శనము? పౌలు కలిగిన దర్శనం ఏది అంటే 9వ వాక్యాన్ని లేదా 8వ వాక్యాన్ని మీరు చూస్తే, అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. పౌలుకు దర్శనం కలిగెను. దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటన చేయటానికి కావలసిన దర్శనం, ఆ దర్శనం కలిగింది ఈయనకు. ముసియను దాటిపోయి త్రోయకు వచ్చినప్పుడు అప్పుడు ఈయనకు ఒక దర్శనం కలిగింది. ఈయన ప్రార్థన చేస్తుండగా ఒక దర్శనం కలిగింది. ఏం కలిగింది? మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుము. నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్లుగా దర్శనం కలిగింది. మాసిదోనియా దేశస్థుడు వచ్చి, రాయ్యా మా దగ్గరికి రా, మాకు సహాయం చేయి. ఏమిటి సహాయం? ఆ మాసిదోనియా దేశస్థుడు దర్శనంలో మాకు సహాయం చేయండి, నీవు వచ్చి మాకు సహాయం చేయని అడుగుతున్నాడు. అది కలిగిన దర్శనం. ఆ దర్శనం కలిగిన వెంటనే ప్రధానంగా ఏమని, అయ్యో నాకు పలానా కల వచ్చిందండి, వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను సహాయం చేయమని కోరుతున్నారు. ఏం సహాయం అయి ఉంటుందో? అది డబ్బు సహాయం చేయాలో, మాట సహాయం చేయాలో, ఇంకో సహాయం చేయాలో అని అనుకుంటాం. మనకు సువార్త ప్రకటన చేద్దామన్న ఆలోచన రాదు. పౌలుకు కలిగిన ఒక దర్శనం, ఆ దర్శనాన్ని బట్టి ఆయన నిశ్చయించుకున్నాడు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూచాడో అప్పుడు, ఆ దర్శనము కలిగినప్పుడు పౌలు గ్రహించాడు, దేవుడు మమ్ములను సువార్త ప్రకటన చేయుట కొరకు మాకు ఈ భాగ్యాన్ని కలిగించాడు, మమ్మను పిలిచి ఉన్నాడు. ఇది పౌలులో కలిగిన నిశ్చయత. ఆ తరువాత
సువార్త ప్రకటన చేయటానికి బయలుదేరి వెళ్ళాడు మాసిదోనియాకి. దేవుని బిడ్డలారా, మనము సువార్త ప్రకటన చేయాలి అంటే ఇదిగోండి ఈ దర్శనం కలగాలి. మనకు ఈ దర్శనం కలగాలి. ఆ దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనం నిన్ను పురికొల్పుతుంది, ప్రేరేపిస్తుంది, ఒత్తిడి చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఈ దర్శనం కలగాలి. ఏం దర్శనాలు కలుగుతున్నాయి? ఏవేవో దర్శనాలు వస్తున్నాయి. అవసరమైన దర్శనం కలగటం లేదు. దేవుని బిడ్డరా, ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో మనకు లేక విశ్వాసులకు కలుగవలసిన దర్శనము, తప్పక కలుగవలసిన దర్శనము. అప్పుడు నీవు సువార్త ప్రకటన చేస్తావు. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ వ్యర్థం కాకుండా నీవు ప్రయాసపడతావు. ఇది నువ్వు పడాల్సిన ప్రయాస. ఈ ప్రయాస కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు. లేనట్టయితే ప్రార్థన చేయండి. ఈ దర్శనం మీకు కలుగునట్టు ప్రార్థన చేయండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు వగు దేవా, మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, ఈ సమయాన మా తండ్రి వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సువార్త ప్రకటించవలనన్న భారము కలుగుట కొరకైన దర్శనమును మాకు కలుగ చేయండి. ఆ దర్శనముతో మమ్మల్ని నింపండి. ఆ దర్శనంతో మాకు భారము కలుగ చేయండి. మా కుటుంబాలను మమ్మల్ని దీవించమని, ఈ దినమంతా మీ సన్నిధితో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై శ్రేష్టమైన దర్శనమును కలుగ చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.